హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ వచ్చేసి కీటో చికెన్ మష్రూమ్ శాండ్విచ్ చేస్తున్నా. ఒక్కొక్క శాండ్విచ్లో 30 grams ప్రోటీన్ ఉంటుంది అండ్ కార్బ్స్ చాలా తక్కువ. చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఒక సాస్ ప్యాన్ లాగా ఏదైనా తీసుకొని దానిలో 1 liter వాటర్ పోయండి. పోసిన తర్వాత 2 బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకులు వేసి బాగా మరిగించండి. ఇప్పుడు ఒక చికెన్ బ్రెస్ట్ పీస్ వేసుకొని 20 నిమిషాలు మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించండి. ఈ మరిగిన చికెన్ బ్రెస్ట్ని తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వేరే ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక 1 teaspoon అవకాడో ఆయిల్ లేకపోతే నువ్వుల నూనె వేసుకొని ఒక కప్ మష్రూమ్స్ తీసుకోండి. నేను బేబీ బెల్లా మష్రూమ్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన మష్రూమ్స్ తీసుకోండి. మష్రూమ్స్ చాలా న్యూట్రిషియస్ ఫుడ్. సో చక్కగా మీడియం లోలో పెట్టుకొని సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకొని సాటే చేసుకోండి. బాగా కుక్ అవ్వనివ్వాలి. లోపల నుంచి కుక్ అయ్యే వరకు సాటే చేసుకోండి. ఇప్పుడు సాటే చేసుకున్న మష్రూమ్స్ తీసి పక్కన పెట్టుకోండి. ఇంకొక బౌల్ తీసుకొని మనం సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 tablespoons లైట్ మేయోనీస్లో కూడా కొంచెం ఫ్యాట్ ఫ్రీ ఉంటాయి, అవి యూజ్ చేయండి. దానిలోకి 1 tablespoon మస్టర్డ్ సాస్ ఒకటి దొరుకుతుంది మీకు మార్కెట్లో, అది వేసుకోండి. మీ దగ్గర మస్టర్డ్ లేకపోతే ఇంట్లో కూడా మస్టర్డ్ చేసుకోవచ్చు. జస్ట్ పచ్చి ఆవాల్ని పేస్ట్ చేస్తే సరిపోతుందండి, అంతే, అంతకన్నా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 teaspoon శ్రీరాచా సాస్ వేసుకోండి అండ్ 1 teaspoon డ్రై పార్స్లే లీవ్స్ దొరుకుతాయి మార్కెట్లో, అవి వేసుకోండి. మీ దగ్గర పార్స్లే లేకపోతే కనుక మీరు అవాయిడ్ చేయండి, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి చైవ్స్ అని దొరుకుతాయి. మీ దగ్గర చైవ్స్ దొరకలేదు అంటే దానికి ఆల్టర్నేటివ్ స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే తెలుసు కదా, ఉల్లికాడలు, షాలెట్స్ అని కూడా అంటారు. సో మీరు అవి ఒక 1 to 2 teaspoons వచ్చే వరకు కట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈ మిక్స్ మొత్తం ఈ సాసెస్ అన్నీ మిక్స్ చేయండి. నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. మన సాస్ రెడీ అయిపోతుంది. ఓకేనా? మన సాస్ రెడీ అయిపోయిన తర్వాత ఇందాక మనం ఉడకపెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ ఏదైతే ఉందో దానిని నేను చూపించిన విధంగా ష్రెడ్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ ఫోర్క్తో కష్టంగా ఉంది అంటే చక్కగా చేత్తో కూడా ఇట్లా ష్రెడ్ చేసుకోవచ్చు చికెన్ని. ష్రెడెడ్ చికెన్ పక్కన పెట్టుకొని ఇందాక మనం సాస్ ప్రిపేర్ చేసుకున్న బౌల్లోకి ఆ ష్రెడెడ్ చికెన్ వేసేయండి. తర్వాత వచ్చేసి మనం సాటే చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసేయండి. ఇవన్నీ ఇప్పుడు మొత్తం సాస్, మష్రూమ్స్, చికెన్ అన్నీ కలిసేలాగా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం వాడిన ప్యానే తీసుకొని దానిలో మళ్ళీ ఒక 1 teaspoon ఆయిల్ తీసుకొని, నేను కీటో బ్రెడ్ వాడాను. మీకు కీటో బ్రెడ్ దొరకకపోతే హోల్ వీట్ వాడుకోండి. దాని మీద ఒక లైట్ మోజరెల్లా చీజ్ స్లైస్ పెట్టుకొని ఇందాక మనం తయారు చేసిన మిక్స్ ఏదైతే ఉందో చికెన్ అండ్ మష్రూమ్ మిక్స్, ఆ ఫిల్లింగ్ పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకొక లేయర్ వచ్చేసి ఒక స్లైస్ ఆఫ్ మోజరెల్లా చీజ్ పెట్టుకోండి. మళ్ళీ బ్రెడ్ పెట్టుకోండి. దాన్ని లో ఫ్లేమ్లో మాత్రమే టోస్ట్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో చేస్తే ఏమవుతుంది అంటే పైన బ్రెడ్ మాడిపోతుంది, లోపల చీజ్ మెల్ట్ అవ్వదు. సో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు నీట్గా ఇట్లాగా చూసారా, తిప్పంగానే కింద ఊడి పడిపోకుండా తిరిగింది. అలా వచ్చే వరకు మీరు మంచిగా టోస్ట్ చేసుకోవాలి, అది కూడా లోలో. ఇప్పుడు చక్కగా స్లైస్ చేసుకొని మీకు నచ్చిన రకంగా స్లైస్ చేసుకొని హ్యాపీగా తినేయండి. ఒక్కొక్క శాండ్విచ్లో ఆల్మోస్ట్ 30 grams ప్రోటీన్ ఉంటుందండి. అండ్ నేను వాడింది కీటో బ్రెడ్. మీకు కీటో బ్రెడ్ దొరకకపోతే కనుక హోల్ వీట్ వాడుకోవచ్చు, కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. నాదైతే 40 calories ఉంటుంది ఒక్కొక్క స్లైస్, అంతే. అండ్ ఇవి చాలా చాలా హెల్దీ లంచ్, హెల్దీ బ్రేక్ఫాస్ట్, మీది ఎప్పుడైనా తినచ్చు. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు ఏ కంట్రీ నుండి నా వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి. ఓకేనా? సో నా వీడియోస్ కనుక మీకు రావాలి అంటే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఓకే? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ notifications. Thank you and have a great day. Bye bye.